సో మనం ఇందాక చూసినట్టు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్స్ లో కూడా ప్రతిగా గ్రౌండ్ గా పబ్లిక్ వ్యూ పాయింట్ అయితే కనుక్కోవడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు కూడా ఉన్నారు. ఆయన దృష్టిలో ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్స్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అదే విధంగా ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో ఈసారి స్థానికులకి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఆ లిస్ట్ లో మీరు ఉన్నారనుకుంటున్నారా? తప్పకుండా ఉంటాం కదా, స్థానికంగా ఉన్నప్పుడు ఉంటాం కదా. సో ఇప్పటి వరకు ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్స్ లో ఉన్న ప్రధాన సమస్యలు, ముఖ్యంగా ఈ యూసఫ్ గూడలో ఉన్న సమస్యలు మీ దృష్టికి వచ్చినవి ఏంటి? అంటే నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడ జూబ్లీ హిల్స్లోనే. సో అనేక రకమైనటువంటి సమస్యలు మేము చూస్తూ ఉంటాము. అందులో ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్షాకాలంలో మాత్రం కృష్ణానగర్లో మేజర్ ప్రాబ్లమ్ ఈ ఫ్లడ్స్, రెయిన్ వాటర్ ఫ్లడ్సే. మొన్న రీసెంట్గా కూడా 3 మినిస్టర్స్ రావడం జరిగింది, ఏరియా అంతా కూడా తిరగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని అంతా కూడా అధికారులను పిలిపించి ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఆ నాలాస్ అన్ని కూడా క్లీన్ చేయించడానికి ఇమీడియట్ 65 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. అది వర్క్ టెండర్లో ఉంది. వెరీ సూన్ ఒక వితిన్ 5 days 1 week లోపు వర్క్ స్టార్ట్ అయితే అది కొద్దిపాటి ఒక 30 to 40% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. అండ్ లేటర్ ఆ సమస్య అసలు మెయిన్ కారణం ఆ వెంకటగిరి ప్రాంతం నుండి కృష్ణానగర్ అండ్ గణపతి కాంప్లెక్స్ ఏరియాకి ఆ నాలాస్ని వైడెన్ చేయడం. సో దానికి స్పెషల్ బడ్జెట్ కావాలా, అది కూడా మినిస్టర్స్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాబ్లం వన్స్ ఫర్ ఆల్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ చాలా ఏరియాస్లో కూడా ఇప్పుడు యూత్ ఉన్నారు. ఈ ప్రాంతంలో చాలామంది పేదవారు ఉన్నటువంటి ప్రాంతం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లల కోసం ఇక్కడ ఒక గవర్నమెంట్ ఇంటర్ డిగ్రీ కాలేజ్ తీసుకురావాలన్నది మా ఒక డ్రీమ్. అండ్ చాలా రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో 10 ఏళ్ల నుండి కాని పనులు ఇప్పుడు గత 15 రోజుల నుండి నెల రోజులకి 3 మంత్రులను ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. 15 crore రూపీ వర్క్స్ షేక్పేట్లో కావచ్చు, రహమత్ నగర్లో కావచ్చు, యూసఫ్గూడ కావచ్చు, బోరబండ కావచ్చు, ఎర్రగండ కావచ్చు, దాదాపు 15 కోట్ల రూపాయల వర్క్ శాంక్షన్ అయినాయి. వర్క్ టెండర్లు పెట్టినారు. అండ్ వెరీ సూన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతాయి, పనులు కూడా జరుగుతాయి. సో ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని వీలైనంత తొందరగా సమస్యలు పరిష్కారం చేయడం పనిలో ఉన్నారు మంత్రులు. ఇక్కడ అపాయింట్ అయిన మంత్రులందరూ కూడా అదే పనిలో ఉన్నారు. అండ్ ఇంకొకటి నవీన్ యాదవ్ గారు అండ్ రీసెంట్ గా కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది, బై ఎలక్షన్స్ ని ఎవరు సీరియస్ గా తీసుకోవడం లేదు అంటూ వాళ్ళ బీఆర్ఎస్ క్యాడర్ అందరు కూడా ఆయన మోటివేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏమనుకుంటున్నారు ఈసారి మీ కాంపిటీటర్స్ ఎవరు? ఇక్కడ నాకు తెలిసి కాంపిటీటర్స్ ఎవరు ఉండరు. జనాలు కాంగ్రెస్ వైపు ఆలోచన చేస్తున్నారు. బికాస్ కాంగ్రెస్ ఇస్ ఇన్ గవర్నమెంట్. అండ్ ఇక్కడ ముఖ్యమంత్రి గారి దృష్టి కానీ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు కానీ ఇంత స్పీడప్ గా వర్క్ చేసుకుంటా గవర్నమెంట్ పథకాలు కూడా 10 ఏళ్లలో రేషన్ కార్డ్స్ ఎవరు కాలేదు, దాదాపు 10,000 members రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయడం. పీపుల్ ఆర్ ట్రస్టింగ్ కాంగ్రెస్. ఇక్కడ నమ్మకం పెరుగుతుంది కాంగ్రెస్ వల్ల. డెఫినెట్లీ రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. కాంపిటీషన్ పెద్ద ఏ పార్టీతో ఉండదని అనుకుంటున్నాను. మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు, అన్ని ప్రాబ్లమ్స్ మీరు చూస్తున్నారు, పబ్లిక్ ఏం కావాలో కూడా ఇక్కడ వాళ్ళకి ఏం కావాలో కూడా మీకు తెలుసు కాబట్టి సో గెలుపు అవకాశాలు మీకు ఎంత మేర ఉన్నాయి అనుకుంటున్నారు? పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందండి. 100% పార్టీ ఇక్కడ గెలుస్తుంది. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, మొత్తం మీద జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్స్ లో ఏవైతే ప్రధానంగా సమస్యలు వాటిపైన రాకముందు నుంచి కూడా మేము ఫోకస్ చేస్తున్నాం. ఇన్ కేస్ మేము వస్తే కూడా ప్రజలకు మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది.